జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అంటున్నారు. నువ్వు యూతేగా, పవన్ కళ్యాణ్ ఓడిస్తాడా జగన్ని? ఇక్కడ ఉన్నాడన్న పవన్ కళ్యాణ్, ఇక్కడ మాత్రమే ఉన్నాడన్న, ఓట్లో లేడు. ఎందుకైనా చెప్పనా, రియాలిటీ వేరు, సినిమా వేరన్నా. నేను చెప్పేస్తాను, అమితాబ్ బచ్చన్ లాగా నేను యాక్షన్ చేస్తాను, చేయగలనా? సీఎం అవ్వడంట, కానీ జగన్కి వెళ్ళకూడదంట. అదేంటది అంటే, నువ్వు బాగా చదివినోడికి ఆడిలాగా మార్కులు తెచ్చుకోవాలనే ఆలోచన లేదు. ఆడిని చాలురా నాకు, నేను గెలిచినట్లే. అదేం తీరి నాకు అర్థం అవుతుంది రాజకీయంలో. పోనీ సరే, నువ్వు టీడీపీ పక్క వెళ్ళావు, చంద్రబాబు నాయుడు కోచింగ్ చేసావు. నీకు కోచింగ్ రావాల్సిన కోచింగ్ ఏంటి? 14 సంవత్సరాలు పరిపాలించావు, 30 సంవత్సరాల అనుభవం ఉంది, విధులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి. ఇవన్నీ చూపించుకొని నీకు ఒక మేనిఫెస్టో ఉంటుంది కదా, ఆ మేనిఫెస్టో చూపించుకొని ఏ రోజైనా సరే నువ్వు ఇదిగో ఇది నా మేనిఫెస్టో, దమ్ముంటే ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగొచ్చు కదా. అవి మానేసి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు, నవరత్నాలు చూపించుకుని డూప్లికేట్ దాన్నే రీమోడలింగ్ చేసి ఇదిగో ఇవి నేను ఇస్తాను, 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, నువ్వు 16,000 ఇస్తాను, 20,000 ఇస్తాను. నువ్వు అతను టీడీపీ వాళ్ళు పెట్టని పథకం ఏంటో చెప్పనా అన్న, నిజంగా చెప్తున్నాను. కుర్రోలు ఉంటే ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాన్ని ఇస్తాను నేను. ఆ మాట అంటే ఏమో ఓట్లు వేయొచ్చేమో మరి నాకు తెలిసి. అంటే బంగారం లాంటి సుస్మిత లాంటి మంచి హీరోయిన్ని పెళ్లి చేస్తామన్న పథకం ఒకటే విడుదల చేయాలి, నోటికి వచ్చిందని విడుదల చేస్తారు. ఆ విడుదల చేసినంత మాత్రం గెలిచిరన్న, ఎవరు నమ్మరు. నేను ఏదో చెప్తాను, 14 సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడే నువ్వేమీ చేయలే, నీకు ఇంకొక 5 సంవత్సరాలు అయితే నువ్వేం పీక్తావు? పవన్ కళ్యాణ్ ఒకసారి కూడా చూడలేదు కదా, ఒకసారి చూద్దాం. ఫస్ట్ మా ఊర్లో అంటే అక్కడ వరకు ఎందుకన్నా, మా ఊర్లోనే, మాది కొమరడ మండలం, కురుపం నియోజకవర్గం. నా పేరు దొరబాబు బొత్స, నాది దళిత కుటుంబం నుంచి వచ్చాను. మా ఊర్లో 10 ఓట్లు రమ్మనండి అన్న, 10. జనసేన 10 ఓట్లు. యాక్చువల్గా మా ఊర్లో పార్టీ లేదు, 10 ఓట్లు వస్తే చాలు. మా ఊర్లో టీడీపీ అసలు జనసేన అనేది ఉండదన్న. మా ఊర్లో దగ్గర ఒక 5,000 గడప ఉంటుందన్న. 10 ఓట్లు రావా జనసేన? ఇచ్చే సమస్య లేదన్న. యునామినస్ అక్కడ మాకు పుష్ప శ్రీవాణి మేడం గారు తప్ప ఫ్యాన్ గారు. ఎందుకంటే ఎండాకాలం కదన్నా, కావాల్సింది ఫ్యాను. ఎందుకంటే వాటర్ తాగి సింక్లో పడేస్తాం గ్లాసులుగా. సైకిల్ మీద వెళ్తే ఎండ, చల్లగా ఫ్యాన్లో కూర్చొని ఇంట్లో నీడగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా. జనరేటర్ ఉందన్న, జగనన్న జనరేటర్ ఇస్తాడు. మళ్ళీ ఇంకోటి, కరెంట్ నువ్వు స్విచ్ అయితే ఆపివ్వగలను, కరెంట్ ఆపిలేవు కదా. పొరపాటున కరెంట్ పట్టుకోవాలని చూడకూడదు కూడా మనం. ఎందుకంటే తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇప్పటికే ముసలోడు కదా, చాలా దారుణంగా ఉంటుంది. తర్వాత అందులోకి తెల్లకుంటాడు. అలా అబ్బాయి అయితే మరీ సూపర్గా మాట్లాడతారు బాబోయ్. నమ్మను ఆయన మాట్లాడితే నాకు మెంటల్ ఎత్తిపోద్ది అసలు. సూపర్. నిజం చెప్పాలంటే అసలు చంద్రబాబు నాయుడే కొడుకేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనసుకు. కానీ మరి తప్పదు, వినాలి. జోకుల కోసం వింటానన్న నేను. అతను మాట్లాడేది గొప్ప ఇష్టం నాకు. నవ్వడానికి జబర్దస్త్ అవసరం లే, నాకు లోకేష్ బాబు మాట్లాడే చాలు, మస్తు ఇష్టం నాకు. 175 జగన్ గెలుస్తానన్నాడు కదా, ఇప్పుడు అన్న అవునా చిన్న మాట. ఇప్పుడు నువ్వు మంచి క్వశ్చన్ వేసావు. ఏమి పథకాలు ఇవ్వనోడే 170 సీట్లు పోటీ చేస్తే ఇన్ని పథకాలు ఇచ్చి 170 కొట్టలేరని ఎలాగన్నా మీరు అడగలుగుతున్నారు చెప్పండి? నీకని ఎలాగ అడగాలనిపిస్తుంది చెప్పండి పోనీ అట్లీస్ట్. పాసిబిలిటీ అవుతుందా? ఎందుకని అవ్వదు? అదే చెప్తాను కదా, 14 సంవత్సరాలు పదవిలో ఉన్నోలే ఏమి చేయక వాళ్ళే 170 స్థానాల్లో సీఎం సీటు కొడతానంటే ఇన్ని పథకాలు పెట్టి ఇన్ని అనకూడదు ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం లాగా అన్ని చేసి పెడతా ఉంటే అతను 170 సీట్లు రావని మీరు ఎలా క్వశ్చన్ వేస్తున్నారు? ఇప్పుడు అధ్యక్షులు వెళ్ళరా? ఇప్పుడు జనసేన అధ్యక్షులు కానివ్వండి, ఎవరు జనసేన అధ్యక్షులు కానివ్వండి, టీడీపీ జనసేన, టీడీపీ, ఇంకా కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ కూటమి అనే పేరు పెట్టుకున్నారు కదా. ఈ కూటమి అనే పేరుకి ప్రజలు వాటిమి అనే పేరు డెఫినెట్లీగా చూపిస్తారన్న. ఇది 100% చెప్తున్నాను. జై జగన్ అన్న, నిజంగా చెప్తున్నాను నేను. కూటమి అనే పేరుకి వాటిమి అనే పదం మేము ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం మేము. ఈ రోజు కూడా జగనన్న గారు మాకు ఏంటి అబద్ధాలు చెప్పలే, అసత్యాలు చెప్పలే, నచ్చినట్లు ప్రచారం చేయమనిలే. మనం ఏదైతే చేసామో అదే ప్రజల దగ్గర తీసుకువెళ్ళండి. మన మేనిఫెస్టో ఏదైతే చేసామో అదే తీసుకువెళ్ళండి. అది మాట తీరు. అది ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక గొప్ప గుణం అది. నేను ఎప్పుడు దేవుని చూడలేనన్న. యాక్చువల్ చెప్పాలి చూడలేను. నేను ఈరోజు ఫ్లెక్సీ పట్టుకుంటున్నాను ఇంటికి. మా ఇంట్లో ఒక్క దేవుడు బొమ్మ ఉండదు. నేను లాస్ట్ టైం జనసేనకు ఓటేసా. అంతకుముందు నేను టీడీపీకి ఓటేసా. నాకు యాక్చువల్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఇల్లు ఇచ్చిన తర్వాత మాకు కొంచెం పెండింగ్ అయిందని ఆగిపోయాం మేము. కానీ ఈరోజు జగనన్న మాకు లబ్ధి లేకపోయినా, మేము దళిత కుటుంబం, మాకు తినడానికి ఇంత అన్నం నోట్లోకి వెళ్తున్నాయి. దేశాలు పారిపోయేవాళ్ళం పనుల కోసం అని ఈరోజు దేశాల నుంచి ఇంటికి వస్తున్నాం. ఈ గడప దాటి ఓటేసినందుకు గడపలోనికి అన్ని సంక్షేమాలు తెచ్చిపెట్టాడన్న. అలాంటి నాయకుడిని మానేసి మేము ఎవరో ఎందుకన్నా ఓటేస్తాం? లేదన్న, నాకు అన్న పుష్ప శ్రీవాణి మేడం గారు వెళ్ళాలి, జగనన్న గెలిస్తే అన్న ఆల్మోస్ట్ మేము గెలిచినట్లుగా. అక్కడ అసలు పోటీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డితో కాదు, మాతో గెలవమనండి. ఆల్మోస్ట్ తర్వాత వాళ్ళతో గెలిచే ఛాన్స్ ఉంటుందేమో. ముఖ్యమంత్రిగా ఎవరిని చూడబోతున్నావు? ఇంకో 40 రోజులు అనుకుంటా అన్న. మళ్ళీ ఇంకొకసారి వస్తాడు మా హీరో, ఇస్ ది లెజెండ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి ఉండేది అక్కడ అభిమన్యుడు కాదన్న, అర్జునుడు రూపంలో ఉండే జగన్మోహనుడు. గుర్తుపెట్టుకోండి అన్న, జై జగన్.